నమస్కారం. ఈరోజు మనం ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వై తలపతి విజయ్ ఈజ్ గెట్టింగ్ ట్రోల్డ్ బై తెలుగు ఆడియన్స్. తలపతి విజయ్ తమిళ్లో ఇప్పుడు ఆయన మించిన స్టార్ లేడు. సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ డే నుంచి లాంగ్ రన్ దాకా అవతలేస్తున్నారు. తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మన బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాల్లో కొన్నిటిని విజయ్ రీమేక్ చేశారు. వాటిని తీసుకొచ్చి మన వాళ్ళు ప్రతిసారి ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలో విజయ్ రీమేక్ చేసిన కొన్ని సినిమాలని రిఫరెన్స్గా తీసుకొని అసలు మన వాళ్ళు ఎందుకు అంత తిడుతున్నారు, నిజంగా ఆ సినిమాలు అంత బ్యాడ్గా ఉన్నాయా అనేది మాట్లాడుకుందాం. ఈలోపు మా మూవీస్ వరీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అలా గంట కూడా కొట్టేయండి. మీరు కొడతారు, నాకు తెలుసు. ఎందుకంటే మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ ఇస్ గిల్లీ. అసలు రచ్చ స్టార్ట్ అయిందే ఈ గిల్లీ వల్ల. రీసెంట్గా గిల్లీ రిలీజ్ అయింది. ఇంకా తమిళ్ ఫ్యాన్స్ గిల్లీ ఈజ్ గ్రేటర్ దెన్ ఒక్కడు అని అన్నది స్టార్ట్ చేశారు. ఇక మన వాళ్ళు కామ్గా ఉంటారా? గిల్లీలోని కొన్ని క్రింజ్ సీన్స్ పట్టుకొచ్చి ట్రాల్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కడు ఒక మాస్టర్ పీస్ అండ్ కల్ట్ క్లాసిక్. అలాంటివి మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఆ వైడ్ యాంగిల్ షాట్స్, డీటెయిలింగ్, మ్యూజిక్, పర్ఫార్మెన్స్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ పీక్ అంతే. అప్పట్లో ఫ్యాక్షన్ సినిమాలే తోపు. హీరో ఫ్యాక్షనిస్ట్ అయి ఉండాలి, తొడలు కొట్టాలి, డైలాగ్స్ చెప్పాలి, ఇలాంటివి ఎన్నో. కానీ అలాంటి నామ్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తూ వచ్చిన సినిమా ఒక్కడు. చాలా సడన్గా ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ అని అంటాడు బాబు. అంతే, థియేటర్లో అందరికీ చిప్పు దొబ్బింది. గిల్లీ విషయానికి వస్తే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్. కానీ తమిళ్లో ఒక కమర్షియల్ మూవీ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ గిల్లీలో ఉంటాయి. ఒక స్టాండర్లోని సినిమాగా చూస్తే బాగానే అనిపిస్తుంది కూడా. తమిళ్లో కొన్ని చేంజెస్ చేశారు స్టోరీకి. లైక్ వాళ్ళ ఫాదర్కి మనోడు కబడ్డీ ఆడతాడని తెలియదు, అదొక రివీల్లా వాడారు, బాగానే ఉంటుంది. సాంగ్స్ బాగుంటాయి. చార్ట్ బస్టర్ అప్పుడు పోడు ఈ మూవీలోదే అని ఎంతమందికి తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా విద్యాసాగర్ అని మన తెలుగు ఆయనే. త్రిష కూడా బాగుంటుంది భయ్యా. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా కొంచెం ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటుంది మన తెలుగుతో కంపేర్ చేస్తే. కానీ కొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి మూవీలో. బీజిఎం పెద్దగా బాగోదు, డైరెక్షన్ కూడా ఓల్డ్ స్టైల్లో ఉంటుంది, సింపుల్ ట్రెడిషనల్ షాట్స్ ఉంటాయి చాలా వరకు. ఒక్కడితో కంపేర్ చేస్తే కొన్ని ఓవర్ ద టాప్ సీన్స్ వల్ల మన వాళ్ళ క్రింజ్ అనిపించడం కామనే. ఒక్కడిని మైండ్లో పెట్టుకొని చూస్తే అసలు చూడలేం కూడా సినిమాని. గిల్లీలో సటిల్ సీన్స్ ఉండవు అసలు, చాలా లౌడ్గా ఉంటుంది సినిమా అంతా. మన కొండారెడ్డి బుర్జి సీన్ని కూడా తమిళ్లో అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం తీయలేదు. కామెడీ నుంచి ఫైట్స్, సీన్స్, యాక్టింగ్ అన్నీ పక్కా సాంబార్ ఫ్లేవర్లో ఉంటాయి. తర్వాత కొన్ని సీన్స్లో తలపతి విజయ్ మేనరిజమ్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలో ఆ అడ్వాన్స్ తమిళ ఆడియన్సే చెప్పాలేమో మరి. ఇంకా గిల్లీ వర్సెస్ ఒక్కడు డిబేట్ అంటారా? గిల్లీ ఒక మంచి కమర్షియల్ సినిమా, దాని వాల్యూ దానికి ఉంది. ముఖ్యంగా తలపతి విజయ్ స్టార్ ఇన్ ద మేకింగ్ టైంలో వచ్చిన సినిమా కాబట్టి నాస్టాల్జియా ఫ్యాక్టర్ కూడా ఉంది. తమిళ్లో అది కల్ట్ సినిమానే, కానీ ఒక్కడితో కంపేర్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కడు ఈజ్ నాట్ ఓన్లీ ఏ బ్లాక్ బస్టర్ బట్ ఆల్సో ఏ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఇన్ తెలుగు. తమిళ్లోనే టెక్నికల్స్ బాగుంటాయి అనే వాళ్ళకి ఒక్కడు అండ్ గిల్లీ కంపారిజన్ సరిపోతుందేమో. ఎందుకంటే అన్డౌటెడ్లీ ఒక్కడు టాప్స్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, మేకింగ్ ఇట్ ఏ కల్ట్ క్లాసిక్. కానీ ఒక నార్మల్ సినిమాల వర్గా రెండు మూవీస్ కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు పర్ఫెక్ట్ అనొచ్చు. గిల్లీ చూడొచ్చా భయ్యా అంటే చూడొచ్చు, ఒక్కడు చూడకపోతే గిల్లీ నచ్చుతుంది కూడా. కానీ కంపేర్ చేస్తే మాత్రం ఒక క్లాసిక్కి ఒక కమర్షియల్ టైంపాస్ సినిమాని కంపేర్ చేసినట్టు అవుతుంది. అది చాలా పెద్ద నేరం. నెక్స్ట్ మాట్లాడుకుంటే కొన్ని సినిమాలు ఉంటాయని వాటిని ఎన్ని భాషలో రీమేక్ చేసినా ఒరిజినల్ మ్యాజిక్ జనరేట్ అవ్వదు. అలాంటి ఒక సినిమానే పోకిరి. పోకిరి ఇలాంటి సినిమాని రీమేక్ చేయాలనుకోవడమే తప్పు. అలాంటిది పూరి గారితో కాకుండా ఇంకొకరి డైరెక్షన్లో చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పటి వరకు 4 భాషలో రీమేక్ చేసినా కూడా ఎవ్వరు కూడా బాబు ఇంటెన్సిటీని మినిమం మ్యాచ్ చేయలేదు. తమిళ్ పోకిరిలో కూడా అదే జరిగింది. విజయ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కూడా కంపేర్ చేస్తే మాత్రం మళ్ళీ అన్ని లౌడ్గానే ఉంటాయి. సినిమాలో ఉన్న మెయిన్ ఎమోషన్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ క్యారీ చేశారు. పైగా విజయ్ ఫ్యాన్స్ కోసం ఆయన స్టైల్కి తగ్గట్టు 2-3 మాస్ మ్యానరిజమ్స్ అండ్ సీన్స్ పడ్డాయి. అందుకే పోకిరి అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. ప్రభుదేవ గారు డాన్స్లో ఒక లెజెండ్. పోకిరి రీమేక్ని కూడా పీక్స్లో హ్యాండిల్ చేశారనిపించింది. కానీ ఆ పీక్స్లో కొంచెం రివర్స్ ఉంటాయి అంతే. ఇక్కడ విజయ్ గారు తప్పేం లేదు, మన డాన్స్ మాస్టర్ ఉన్నారే, ఉన్న సీన్ని ఉన్నట్టు కాపీ కొట్టినా బాగానే ఉండేదేమో. కానీ ఆ సీన్స్కి మ్యాజిక్ ట్రిక్స్, రొమాంటిక్ ట్రాక్, హీరోలో ఎక్స్ప్రెషన్లు ఇలా లేనిపోని చీప్ సాంబార్ మసాలా యాడ్ చేసి వదిలేరు. మన వాళ్ళు ట్రాల్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒరిజినల్లో ఉన్న సీన్స్ని చాలా లౌడ్గా తీయడం, అన్నెసెసరీ హ్యూమర్ని యాడ్ చేయడం, క్యారెక్టర్స్ అన్నీ కొంచెం తేడాగా బిహేవ్ చేయడం అనమాట. మహేష్ బాబు పోకిరిలో కానీ అతడిలో కానీ ఓవర్ ద టాప్ ఆర్ లౌడ్గా ఏది చేయరనమాట. చాలా సడల్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటెన్సిటీని తీసుకొచ్చి క్యారెక్టర్స్ని అలా ఎలివేట్ చేస్తారు. అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత విజయ్ పర్ఫార్మెన్స్ని యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టం. పోకిరి వర్సెస్ పోకిరి కంపారిజన్ వస్తే కూడా ఎవరైనా ఒప్పుకోవాల్సింది అదే, పోకిరి ఈజ్ ఫార్ సుపీరియర్. పోకిరి లాంటి సినిమాని రీమేక్ చేయడమే తప్పంటే కంపేర్ చేయడం పాపం, మహాపాపం. నెక్స్ట్ కురువి. ఫుల్ రీమేక్ కాదు కానీ సీన్స్ మాత్రం రీమేక్ చేశారు. అంత పెద్ద బాగా ఎందుకులే, తస్కరించారు. ఏ సినిమా సీన్స్ అనుకుంటున్నారా? అదే మన రాజమౌళి గారి ఛత్రపతి. ఛత్రపతి సినిమాలో మోస్ట్ హైలైట్ సీన్స్ అంటే ఆ కాట్రాజ్ని చంపే సీన్, దానికి ముందు నుంచి వచ్చే బిల్డప్,
అక్కడి నుంచి సినిమా ఇంటర్వెల్ దాకా ఎక్కడ తగ్గదు, పీక్ స్టఫ్ అంతే. అలాంటి సీన్స్ని ఎలా కాపీ కొడదాం అనుకున్నారా కానీ మీకు దాన్నరా బాబు. మన ప్రభాస్ కట్అవుట్, క్యారెక్టర్స్ ఇన్నోసెన్స్, రేజ్ అన్నీ సూపర్ ఉంటాయి ఆ సీన్స్లో. రాజమౌళి గారి సీన్స్లోని ఎమోషన్ని క్యారీ చేయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటప్పుడు ఇక ఆ సీన్ని ట్రోల్ స్టఫ్ కాక ఇంకేమవుతాయి. ఒక సెటప్ ఉండదు, ఎమోషన్ ఉండదు, ఎలివేషన్ బాగుంది కదా అని చెప్పి లేపేశారు అన్నట్టు ఉంటుంది. తెలుగులో దోపిడీ పేరుతో డెబ్బైంది, యూట్యూబ్లో ఉంది. ఒక లుక్ వేస్తా అంటే వేసేయండి, మీ ఇష్టం. అగైన్ తప్పు ఎవరిది అనే క్వశ్చన్ వస్తే కనుక డైరెక్టర్దనే చెప్పాలి. అసలు అవసరం లేని సిచ్యువేషన్లో సినిమాకి ఎలాంటి కనెక్షన్ లేని తెలుగు సీన్స్ని పెట్టి హీరోని ట్రోల్ చేయించడం తప్ప వేరే ఏ ఉద్దేశం ఉండదు అక్కడ. ఆ సీన్స్లో ప్రభాస్ని విజయ్ ఎలా మ్యాచ్ చేస్తారనుకున్నారో వాళ్ళకే తెలియదు. ఇలా తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ స్కేప్ గోట్ మాత్రం విజయే. ఒక 6 సినిమాలు రీమేక్ చేశారు మన తెలుగువి. అన్ని సినిమాలు చూసే ధైర్యం నాకైతే లేదు. లిస్ట్ అయితే చెప్తా. నువ్వు నాకు నచ్చేవు, అతను ఒక్కడు, బద్రి, అందులో ర్యాండంగా కొన్ని సీన్స్ అయితే చూడడానికి ట్రై చేశాను, నా వల్ల అయితే కాలేదు. బాగాలేవని కాదు, మన టేస్ట్కి సెట్గా అనిపించింది అంతే. మీకు కొన్ని చేదు నిజాలు చెప్తా. ఇప్పటిదాకా కంపేర్ చేయాలి తప్పదు కాబట్టి కొన్ని కంపేర్ చేసి చెప్పానే కానీ హార్ట్ఫుల్గా అయితే కాదబ్బా. ఆల్మోస్ట్ అన్ని మంచి సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ చూసేవాడిగా అండ్ ఇండస్ట్రీస్ నుంచి డిఫరెంట్ ఫ్యాన్స్తో పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. యాక్టర్స్ పరంగా చూస్తే తమిళ్ వాళ్ళకి మన పిఎస్పీకి అండ్ ఎంబీ యాక్టింగ్ అసలు నచ్చదు. పిఎస్పీకే చేసే యునిక్ మేనరిజమ్స్ వాళ్ళకి ఓవర్ యాక్షన్, ఎంబీ చేసే సటిల్ యాక్టింగ్ వాళ్ళకి యాక్టింగే కాదు. ఇంకా తమిళ అండ్ మలయాళం ఆడియన్స్ మన గురించి ఈక్వల్గా కంప్లైంట్ చేసే విషయం మనం ప్రతిదీ ఒక కమర్షియల్ టెంప్లెట్లోకి తీసుకొస్తామని. అయ్యపురం కోషన్ని కూడా భీమ్లా నాయక్గా తీస్తే మన తెలుగు ఆడియన్స్ నుంచే బ్యాక్లాష్ వచ్చిందంటే ఇక మలయాళం ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవి ఉంటారో మీరే ఆలోచించండి. అయినా కూడా మూవీ ఇక్కడ పెద్ద హిట్టే అయింది, ఎందుకంటే స్టాండర్లోన్గా చూసే వాళ్ళకి భీమ్లా నాయక్ నచ్చుతుంది. ఇప్పుడు మనం ట్రోల్ చేసే విజయ్ గారే కత్తి అని ఒక సినిమా తీశారు. అదే మనం ఖైదీ నెంబర్ 150గా చిరంజీవి గారు తీశారు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే కామెడీ ట్రాక్ కోసం, డ్యాన్స్ కోసం చేంజెస్ చేసాం. ఫైట్స్లో కూడా కొంచెం కామెడీని యాడ్ చేశారు వినాయక్ గారు. బికాస్ అది చిరు కంబ్యాక్ ఫిలిం, చిరు ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వడం ఇంపార్టెంట్. అండ్ మనలో అప్పటికి చాలామందికి ఖైదీ నెంబర్ 150 స్టాండ్ అలోన్ ఫిలిం, అప్పటికి మనకు నచ్చడం ఇంపార్టెంట్. ఎవరి లాంగ్వేజ్లోకి తగ్గట్టు వాళ్ళు చేంజెస్ చేసుకుంటారు. రీమేక్ అన్న వర్డ్కి మీనింగే ఒరిజినల్ థీమ్ని తీసుకొని మా ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు మార్చుకుంటాం అని. బట్ అలా అని హై బడ్జెట్ ఫిలిమ్స్ లైక్ మగధీర బెంగాలీ రీమేక్ తీస్తా అంటే కరెక్ట్ కాదు. ప్రాక్టికల్గా సర్వ్ చేయాలని అనుకోవాలి. బట్ చేయగలిగి చేస్తున్నప్పుడు ఒక 2 డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఎలా కంపేర్ చేస్తాం? ఇది ఎలా ఉందంటే మొబైల్ కంపెనీ షామీ, ఒప్పో, రియల్మీ అనే బ్రాండ్స్ లాంచ్ చేసి మీ కంపారిజన్లు మీరు చేసుకొని చావండి, ఏది తీసుకున్నా నువ్వు హ్యాపీగా ఉంచండి అన్నట్టుంది. అంతే కదా మరి, ఎవరి బడ్జెట్ అండ్ టేస్ట్కి తగ్గట్టు వేరు వేరు అంతే. అలా ఎవరి సినిమా వారికి ముద్దు. పక్క లాంగ్వేజ్లో దాన్ని రీమేక్ చేసిన తర్వాత అది బెటర్ అని ఎవ్వరూ ఒప్పుకోరు. వాళ్ళకి సాంబార్ ఇష్టం, మనకి బిర్యానీ ఇష్టం. అలా అని మీ టేస్ట్ బొక్కలా ఉంది అనలేంగా. అయినా కూడా వరల్డ్ సినిమా ఎక్స్పోజర్ అండ్ ఓటీటీ పుణ్యం అని మెల్లగా రీమేక్ కల్చర్ కూడా తగ్గుతుంది లేండి. తలపతి ట్రాల్స్ గురించి అయితే కనుక ఫ్యాన్సే మెయిన్ రీజన్ అనాలి. సెన్స్లెస్గా ప్రతి దానిలో మా వాడే తోపు, కింద మీద ఊపు అని చెప్పి మన వాళ్ళని ట్రిగర్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు అన్నది తమిళ సోషల్ మీడియా పేజెస్ అండ్ ఫ్యాన్ పేజెస్. ఇక మన వాళ్ళు ఊరుకుంటారా? విజయ్ చేసిన పాత రీమేక్స్లోని క్రింజ్ సీన్స్ పట్టుకొచ్చి ట్రాల్ చేయడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో చూపించినట్టు ఆ సినిమా అంత బ్యాడ్ అయితే ఏం లేవు. ఏదో సాంబార్కి తగ్గట్టు మసాలాలు వేసి ఆడియన్స్ టేస్ట్ అని విజయ్ స్టార్డం కొద్దీ చేంజెస్ చేశారు. అలా ఆడియన్స్ టేస్ట్, ఫ్యాన్స్ ప్రెషర్, ప్రీవియస్ మూవీస్ బ్యాగేజ్ అన్నిటినీ క్యారీ చేస్తూ స్టార్స్ అనే వాళ్ళకి అన్నీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అందరినీ సాటిస్ఫై చేయడం ఇంకా కష్టం. అలా విజయ్ చేసేవి కొన్ని మనలో కొంతమందికి నచ్చకపోవడం అనేది కామన్. మన తెలుగులోని ఎన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయో వాటిలో ఏం జరుగుతాయో మనందరికీ తెలిసిందేగా. విజయ్ పర్ఫార్మెన్సెస్ మామూలుగా కొంచెం ఓవర్ ద టాప్గా లౌడ్గా ఉండేవి. అవి మన సినిమాల్లో హీరో క్యారెక్టర్సే కొంచెం ఆడ్గా అనిపించేవి. అందుకే మన వాళ్ళు అంతలా తగులుకున్నారు. అయినా కూడా మనోళ్ళతో అంటున్నా, మనం ఒరిజినల్స్ చూద్దాం, వాళ్ళు రీమేకులు చూసుకుంటారు. మనం యూజువల్గానే ఎవరి జోలికి పోము, ఎందుకు బురదలో దొరలడం అంటా నేను. మీరు ఇక్కడ కామన్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ 2000s టైంలో వచ్చిన మూవీస్. ఇప్పుడు విజయ్ గారు చేసే మూవీస్నే మనం ఎగ్గబడి చూస్తున్నాం. తుపాకీ వాజ్ కెరీర్ టర్నింగ్ ఫిలిం ఫర్ హిమ్. చాలా మారారు స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ యాక్టింగ్ వైజ్. కప్పు ముగ్యం బిగిలో అనే లైన్ తమిళ ఆడియన్స్ మర్చిపోయి 5 years అయినా కూడా మనం ఇంకా వాడుతున్నాం అంటే అది మన రేంజ్. బాలయ్య, రవణ లాంటి స్టార్ మూవీస్ వచ్చినప్పుడు కూడా లియోని ఎక్కువగా లేపిన ఘనత మనది ఉంటుంది మనతోని. అలాంటప్పుడు ఎందుకు మనకి హిపోక్రసీ? ఎవడి కోసం మనం కిందకి దిగి ఆర్గ్యుమెంట్లు, ట్రాల్స్లు చేసుకోవాల్సిన పని అయితే లేదు. మన స్టార్లు మనకున్నారుగా, చాలు. సప్తసాగరాలు దాటే డైరెక్టర్ హేమంతరావు అన్నట్టు తెలుగు ఆడియన్సెస్ ఆర్ లైక్ నో అదర్ ఇన్ ఇండియా. ఫర్ దెమ్ మూవీ వాచింగ్ ఇస్ అ కల్చర్. ది ఓన్ ద ఫిలిం లైక్ దెర్ ఓన్ ఇఫ్ దే లైక్ ఇట్. ఇలా పక్క ఇండస్ట్రీలో మన గురించి న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఇంత మంచిగా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఆ రేంజ్ మెయింటైన్ చేయాలి కదా. ఈ టైం వేస్ట్ ఫ్యాన్ వార్ వ్యవహారాలు ఎందుకు బిగులు? వదిలేద్దాం. సినిమా బాగుండాలి, TFI బాగుండాలి. ఇలా మంచి కంటెంట్ వీడియోస్ కోసం మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పటిదాకా వాటర్ తాగండి. బాయ్.